హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా అనిపించింది నిన్న బిగ్ బాస్ మీకు? ఓకే, బిగ్ బాస్ అయితే చాలా ఈ కొన్ని రోజులు 16-17 ఎపిసోడ్ వరకు మంచిగానే రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. రీసెంట్గా జరిగిన నిన్న ఎపిసోడ్లో చాలా కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండ్ అదంతా ఫ్యామిలీ ఫోటో వరకు ఎమోషనల్ అవ్వడం వరకు ఓకేలే, కానీ మరి ప్రతివాడు ఏడవడం స్టార్ట్ చేస్తారు. అది బిగ్ బాస్ మరి ఏడుపు బాస్ నాకు అర్థం అవడం లేదు. ప్రతివాడు ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు ఒకటి. మీకు నచ్చలేదా ఏడుస్తుంటే? ఏం నచ్చిద్దండి, ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చారు, ఏడుద్దామని వచ్చారా చెప్పండి. మీరేంటి మాస్క్ పెట్టుకొని వచ్చారు? నేను మాస్క్ మ్యాన్ ఫ్యాన్ అండి, అందుకే మాస్క్ పెట్టుకొని వచ్చారు. మాస్క్ మ్యాన్ ఫ్యాన్ ఎలా ఆడుతున్నాడు మాస్క్ మ్యాన్? ఏమో మాస్క్ మ్యాన్ ఎక్కడైనా తోపే. అదేంటన్న పులి ఫస్ట్ తిట్టారు కదా, అది నేనే తిట్టానండి ఫస్ట్లో. రావడమే ఫస్ట్ ఇది. జనాలు తిట్టారు కదా. జనాలు తిడతారండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, నువ్వు వద్దు అని చెప్పేసి 100 మంది చెప్తే కావాలని చెప్పేసి 1000 మంది ఓట్లేస్తారు. ఆ మాత్రం దానికి తిట్టినట్టు అయిపోద్ది అది. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఓకే, నిన్న ఆడిన గేమ్ పరంగా అయితే తనుజ, సుమన్ శెట్టి గారు, ఇమాన్యులు వీళ్ళ టాస్క్ పరంగా చాలా మంచిగా ఆడారు. వీళ్ళు ఆమె కాఫీ పౌడర్ రన్ చేయడం కోసం చాలా సహాయపడ్డారు. ఓకే, చాలా సూపర్గా ఆడారండి. కాఫీ లవర్స్ కి ఏం చెప్తారు మీరు? కాఫీ లవర్స్కి ఏం చెప్తా, హ్యాపీ కాఫీ డే అని చెప్తా. నిన్న రోజు కాఫీ డేనే వాళ్ళకు. ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాడు? సూపర్ ఆడుతున్నాడు అండి ఇమాన్యులు. అంటే కొంచెం ఎమోషనల్ అయినట్టుగా అనిపించింది ఇమాన్యుయల్ నిన్న. అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని. లేదండి, చాలా బాగా ఆడుతున్నాడు ఇమాన్యుల్ అయితే, చాలా బాగా ఆడుతున్నాడు. కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇక కొన్ని రోజులు ఫ్యామిలీని వదిలి ఉండాలంటే ఉండడం కష్టమే కదా. ఇప్పటికి 10-15 రోజులు అయిపోయింది వాళ్ళు వచ్చి. మాత్రం కొంచెం ఫీల్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. తన పేరేంది, రీతు చౌదరి కూడా తను చికెన్ కోసం అందరూ సీక్రెట్లు అడుగుతుంది చెప్తుంది. చికెన్ కోసం మరి ఇంతకు దిగజారిపోతుందా అంటే, చికెన్ అంటే ఇష్టం అంట, దిగజారంలో తప్పులేదు. బట్ చికెన్ కోసం చాలా వేరే వాళ్ళ సీక్రెట్లు ఈ విధంగా బయట పెట్టాలనుకోవడం తప్పే. బిగ్ బాస్ అడిగాడు కదండి, బిగ్ బాస్ అడిగితే ఏదైనా చేయాలి కదా. మరి బిగ్ బాస్ ఏది ఊరికే ఇవ్వడు, బిగ్ బాస్ ఏది ఊరికే ఇవ్వడు కదా. ఆయనకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తే ఆయన మీకు ఇస్తాడు, అది మ్యాటర్. అందుకని చెప్పేసి చికెన్ ఇస్తాడని చెప్పి మిగతా వాళ్ళ సీక్రెట్లు బయట పెట్టడం అంటే ఆ చికెన్ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఫ్రై చేసిన చికెన్ అంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా తినాలి, ఖచ్చితంగా తినే తీరాలి అన్నట్టుగా ఆమె. ఇక తప్పులేదండి, గేమ్ పరంగా ఇట్లాంటివి చేస్తే తప్పు లేదు. కాకపోతే కొన్ని తీసుకున్నంత వరకు తీసుకొని కొన్ని ఇచ్చేంత వరకు ఇస్తే బాగుంటుంది. అంటే దాన్ని బట్టి బయట కూడా రీతు చౌదరి సీక్రెట్స్ అన్ని బయటపడుతున్నాయని ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత అన్ని మార్ఫింగ్లో జరుగుతున్నాయండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. మనం వాస్తవం తెలియకుండా అవాస్తవం తెలియకుండా ఏది మాట్లాడొద్దు అని చెప్పేసి నా ఉద్దేశం. అంటే కావాలని గౌతమ్ ఈ విధంగా మాట్లాడుతున్నాను అనొచ్చండి. ఎందుకు ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు బద్ధ శత్రువులు ఉన్నప్పుడు తను ఎదుగుతున్న పర్సన్ ఎదగొద్దు అని చెప్పేసి ఏదైనా చేయొచ్చు. ఎదగకపోవడం కోసం ఏదైనా చేయొచ్చు. ఇది కూడా ఒక పాయింట్, ఒక తను టాక్ ఆఫ్ వేలో ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు మనం. అంటే ఇన్ని రోజులు రితు చౌదరి ఒక ఫేమ్ అనేది లేదు, ఒక ఫేమ్లో ఎక్కువ అంటే ప్రజల్లో లేదు. తను నార్మల్గా సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు మన వరకు ఉన్నది, కానీ ప్రజల్లో లేదు. ఇప్పుడు ఏంటంటే టీవీల్లో కూడా ఉంది తను, అంటే ప్రతి ఇంట్లో ఉన్నట్టే. ఒక బిగ్ బాస్ హౌస్లో వచ్చిందంటే ఒక బిగ్ బాస్ హౌస్ అనే ఆ ఒక్క ఇంట్లో ఉన్నట్టు కాదు, ఆ టీవీని చూసే ప్రతి ఇంట్లో తను ఉన్నట్టు. ప్రతి ఇంట్లో ఉన్న 15 మంది 16 మంది ప్రతి ఇంట్లో ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి అట్లా చెప్పడంలో తప్పేనండి. ఆకాశంలో పైన తల ఎత్తి చూస్తే రాత్రి పూట నాకు చుక్కలు ఎటు చూసినా చుక్కలు కనబడతాయి. ఆ బిగ్ బాస్ హౌస్లో ఎటు చూసినా నాకు వీళ్ళిద్దరే కనబడుతున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వడం లేదు. కొన్నిసార్లు ఏమో సోల్జర్ పవన్ తోటి, పవన్ కళ్యాణ్ తోటి పులిహార వెళ్తుంది, కొన్నిసార్లు ఏమో డెమాన్ పవన్ తోటి ఉంటుంది. అసలు ఏంది మళ్ళీ అక్కడ సీక్రెట్ చెప్పేటోడేమో తనుజ అంటే పవన్ అంటే తనుజ కొంచెం క్రష్ ఉన్నట్టు కనబడుతుంది బిగ్ బాస్ అని చెప్తుంది. అంటే తనకు క్రష్ ఏందో మంది క్రష్ అండి, నాకు అర్థం కాదు. అయినా మా మాస్క్ మ్యానే తోపు. యాక్చువల్గా మన సోల్జర్ పవన్ తనుజతో మంచిగా కమ్యూనికేషన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. తన తింగతనం, తన చిన్నపిల్ల చేష్టలు చాలా బాగుంటాయి. అట్లాంటివి ప్రియా అండి ఖచ్చితంగా. లాస్ట్ టైం మిస్ అయిపోయింది కానీ ఈసారి మాత్రం ప్రియానే ఖచ్చితంగా. నేనే కసి పెట్టుకున్నాను. మా మాస్క్ మ్యాన్ మీద మన రీసెంట్గా అరిచినట్టుంది, అందుకని చెప్పేసి నేనే బయటకు పంపించేద్దామని చెప్పేసి మాస్క్ మ్యాన్కి చెప్పాను. మావాడు కూడా పంపించేద్దాం మావా అన్నాడు.
అంతే. ఈసారి ప్రియాని బయటకు వస్తుంది. ఒకసారి పట్టుకోండి రెండు మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా పంపించేస్తారు ప్రియాని సరే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటి? ఎవరు బాగా అంటే ఇమానీలు, మరి తనీజ, బర్నీ గారు. నిన్న కాఫీతో ఒక గేమ్ ఒకటి జరిగింది చూసారా? అది ఎలా అనిపిస్తుంది? మరి చండాలంగా అనిపిస్తుందా లేదా బాగుందా? ఏది తనీజ కాఫీ గేమా? బాగుంది, కిట్ కిట్ ఉంది, బాగుంది, ముద్దు ముద్దుగా ఉంది. అసలు ఆమె ఉండటం వల్లే బాగుంది, చూడబుద్ధి అవుతుంది. తనుజ బాగా ఆడుతుంది. దాంతో పాటు మన ఇమానుయల్ కూడా బాగా ఆడుతుండు. ఇమానుయల్, తనుజ, బర్నీ గారు వీళ్ళు ఉండటం వల్లే షో నడుతుంది. నేను ఫస్ట్ చదువుతున్నా, ఎందుకంటే కొంచెం రిలాక్స్ కోసమే చూసేది ఎవరైనా సరే. కానీ కొంతమంది రీతు చౌదరి లవ్ ట్రాక్ నడిపించడం వల్లే షో వెళ్తుంది, టీఆర్పీ వెళ్తుంది అంటున్నారు. దాని బాగుందా? కొంతమందికి తీసుకొచ్చింది వస్తుంది బయటకి. ఇంకా వస్తుందా? సుమన్ శెట్టి గారు ఎక్కువ ఆడట్లేదు, మరి ఆయన పేరు చెప్పలేదు. సుమన్ శెట్టి గారు పాపం ఆయన ఆడుతుండు. ఆయన కూడా ఇప్పుడు ఆడుతూనే ఉండి ఇంప్రూవ్మెంట్ అయ్యిండు. సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు పాపం, మంచి ఆయన గురించి ఏం మాట్లాడతాం. మంచి ఆయన ఎవరు జోలి పోవట్లేదు, ఏం చేయట్లేదు. ఆయన దానిపైన ఆయన కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి చేస్తుండు. ఆయన బాగానే చేస్తుండు. మిగతా వాళ్ళందరూ ఏం ఆడతలేదు, నలుగురు మంచిగా ఆడుతున్నారా? మిగతా వాళ్ళు ఉండరులే కానీ ప్రియా శెట్టి, మరి తమ్ము సిరిజ వీళ్ళు కూడా ఎలిమెంట్ అయ్యే వాళ్ళే. నోటితోలు ఎక్కువైంది కొద్దిగా. తమ్ము సిరిజాకి ప్రియా శెట్టి గారు, ఇలాగ నాగార్జున గారినే లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాను అంటే ఏడతాడు. బయట పాటలు పాడతాం కానీ లోపల గేమ్ ఆడలేడంటారా? గేమ్ ఆడతాడులే కానీ మాట్లాడితే ఏం ఎంటర్టైన్మెంట్ ఏం బాగా ఇట్లా ఆయన. వీళ్ళు అలాగే మన వీళ్ళు అలాగా వీళ్ళు అలాగే ఎంటర్టైన్మెంట్ ఇట్లా. వీళ్ళందరూ జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్ లాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో కామెడీ వచ్చు, ఆయన ఓన్లీ పాటలు పాడతారని బయట అంటున్నారు. అది నిజమేనా? లేకపోతే ఎవరైనా కామెడీ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? మరి ఈయనకు పాటలు వచ్చు కదా, ఈయన పాటలు పాడి మెప్పియొచ్చుగా కదా. ఆయన కామెడీ వచ్చు, ఆయన కామెడీ చేసి మెప్పిస్తాడు జనాల్ని. ఈయనకు పాటలు వచ్చు, పాటలు పాడి మెప్పియొచ్చు కదా. అది ఇంత ముందు రోజులు ఆయన పాడారు కదా, మంచి పాట, మంచి పాట పాడుతున్నా. మంచి పాట పాడి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే పోయింది బిగ్ బాస్ పెట్టిందే. అందుకని నాగార్జున అన్న ఎంటర్టైన్మెంట్ చేయాలి పోయి దాంట్లో. అసలు బిగ్ బాస్ చూడటం వల్ల టైం వేస్ట్ అంటున్నారు, ఏమంటారు మీరు? టైం వేస్ట్ అయితే నేను అన్న, ఎందుకంటే కొంచెం రిలీఫ్ కోసం. టైం వేస్ట్ అయితే కాదు, ఏ పని టైం వేస్ట్ కోసం బెటర్ అండి. మనకు చూడబుద్ధి కాక చూడకోకొకరికి నచ్చపోతే అట్లా మాట్లాడితే కానీ. అంటే పక్కింట్లో గొడవ పడితే చాలా ఇంట్రెస్ట్ చూసే వాళ్ళు బిగ్ బాస్ చూస్తారంట, అది నిజమేనా? వస్తుందే ఏం కాదు. ఇప్పుడు పొద్దుస్తమానం మైండ్ అని పెట్టుకొని కూర్చోలేముగా, ఏదో ఒకటి చూడాలి కదా, రిలీఫ్ కోసమే అది. అదే సొంత కాపురం చూసుకోకుండా పక్కనింటోడు కాపురం చూసుకునే వాళ్ళే చూస్తారు ఇది చెత్త షో అని కొంతమంది అంటున్నారు. దానివల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయని అంటున్నారు, అది నిజమేనా? అసలు బిగ్ బాస్ వాళ్ళ వామ్మో దాని వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. చేసి దేశమే చెడిపోవాలని వదిలిపెట్టి బిగ్ బాస్ వాళ్ళకి కూలిపోతున్నాయి అంటున్నా. సిగ్గులేకపోతే సరి చెప్పుకునే వాళ్ళకి. రీతు సోదరిది అయితే ఇప్పుడు బోరింగ్ ఉందమ్మా, బాగాలేదు. ఆమె లవ్ ట్రాక్, దాని బంద్ ట్రాక్ కానీ దాని అయితే బాగలేదు, ఇప్పుడైతే బాగాలేదు. ఏమన్నా ఇమానాలు, తనుజ గారు, బర్నీ గారు వీళ్ళుంటే బాగుంది. సో ఎంటర్టైన్మెంట్ ఇమానీలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను. ఈసారి బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఇమానీలు దాంట్లో చేస్తాను, ఏం కూడా పోయి అత్త క్యారెక్టర్, మమ్మీ క్యారెక్టర్ అడిగి ఒకళ్ళు చేయబెట్టి చేస్తా కూడా నేను పోయి. బాగుంటుంది ఆయన కామెడీ. సరే, థ్యాంక్ యూ.